అగ్రిమెంట్ భార్య పార్ట్ 17. వర్మ విల్లాలో ఉదయాన్నే జరిగిన గొడవల తరువాత అభిరామ్ కోపంతో తన వర్మ ఎంపైర్ హెడ్ ఆఫీస్కు చేరుకున్నాడు. ఆఫీస్లోనికి రాగానే తన పర్సనల్ క్యాబిన్లోని చైర్లో కూర్చొని టేబుల్ మీద ఉన్న ఒక పాతకాలపు స్కెచ్ వైపు రెప్ప వేయకుండా చాలా తీవ్రంగా చూస్తూ ఉన్నాడు. ఆ స్కెచ్లో ఒక చిన్న ఆడపిల్ల ముఖం ఎంతో స్పష్టంగా గీయబడి ఉన్నది. తనకు సరిగ్గా ఎదురుగా అతని నమ్మకస్తుడైన పర్సనల్ సెక్రటరీ మిస్టర్ రవి రెండు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. కొంతసేపు నిశ్శబ్దంగా ఆ స్కెచ్ను పరీక్షించిన అభిరామ్ మెల్లగా తన చూపును రవి వైపునకు తిప్పాడు. అతని కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు సుడిగుండంలా తిరుగుతూ ఉన్నాయి. మిస్టర్ రవి, అంటే మీ ఉద్దేశం ప్రకారం నా చేతిలో ఉన్న ఈ ఒక్క చిన్న స్కెచ్ ఆధారంగానే నేను గత 14 ఏళ్లుగా నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ శివాని కోసం దేశమంతా గాలించి వెతుకుతున్నాను అని మీరు అంటున్నారా అని నమ్మలేనట్లుగా అడిగాడు. అభిరామ్ నోటి నుండి వచ్చిన ఆ ప్రశ్నకు మిస్టర్ రవి తన తలను అవును అన్నట్లు ఊపాడు. అభిరామ్ చైర్కు వెనక్కు తల ఆనించి నుదుటి మీద చేతులు పెట్టుకుని ఆలోచనలో పడ్డాడు. జ్ఞాపక శక్తి లేకపోవటం వల్ల తన మెదడు మొద్దుబారిపోతున్నట్టు అనిపించింది అతనుకు. అతను నిట్టూరుస్తూ, మిస్టర్ రవి, నాకు మొదటి నుండి, అంటే అసలు మొదటి రోజు నుండి ఏమి జరిగిందో అంతా విపులంగా చెప్పండి. ఒక్క చిన్న విషయం కూడా వదలకుండా. ప్రతిదీ నాకు ఇప్పుడే తెలియాలి, నేను తెలుసుకోవాలి అన్నాడు ఖచ్చితంగా. ఒక్క క్షణం మిస్టర్ రవి తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. అభిరామ్ కళ్ళల్లోని ఆ వేదన చూసి, అయ్యో, ఇప్పుడు సరికి మొత్తం నిజం చెప్పాలా? చెబితే ఏమవుతుంది అని లోపల కంగారు పడ్డాడు. కానీ అభిరామ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పక తప్పదు కాబట్టి ఆయన గొంతు సవరించుకొని మెల్లగా వివరించటం మొదలుపెట్టాడు. రవి చాలా నిదానంగా గతంలోనికి వెళుతూ ఇలా చెప్పాడు. సార్, మీకు సరిగ్గా 4 ఏళ్ల క్రితం శివాని మొదటిసారి కనిపించింది. ఆమెను చూడగానే మీకు ఎందుకో చాలా నచ్చేసింది. కానీ ఆమె ముఖం చూడగానే మీ గుండెల్లో ఎందుకు అంత ప్రేమ కలిగిందో ఆ విషయం మీరు ఎప్పుడూ ఎవరికి, కనీసం నాకు కూడా చెప్పలేదు సార్. ఆ సమయంలో మీకు ఆమె పేరు కూడా తెలియదు. కేవలం మీ చేతిలో ఉన్న ఈ 14 ఏళ్ల క్రితం నాటి స్కెచ్ ఆధారంగానే ఆమె కోసం రాత్రి పగలు తేడా లేకుండా వెతికారు అని చెప్పాడు. రవి కొద్దిసేపు ఆగి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. ఇక కొన్నాళ్ల క్రితం మీ తాతయ్య రామచంద్ర వర్మ గారు మీ పెళ్లి విషయంలో మీ ముందు కొన్ని కఠినమైన షరతులు పెట్టారు. కానీ మీ మొండితనం, మీ ఈగో ముందు ఎవ్వరూ గెలవలేరు కదా సార్. మీ మొండితనం ముందు ఆయన ఓడిపోయారు. ఆ షరతుల విషయం కేవలం మీ ఇద్దరి మధ్య రహస్యంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా మీకు శివాని ఇక్కడే హైదరాబాదు నగరంలో ఒక అనాథలా కనిపించింది. అప్పుడు ఆమె పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది సార్. ఆమె దగ్గర తన చెల్లెలి ప్రాణాలు కాపాడటానికి, గుండె ఆపరేషన్ చేయించడానికి ₹1 కూడా లేదు. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదు. సరిగ్గా అదే సమయంలో మీరు దేవునిలా ఆమె జీవితంలోనికి వెళ్ళారు సార్. మీరు శివాని వాళ్ళ చెల్లెలకు చాలా పెద్ద హాస్పిటల్లో చాలా డబ్బు ఖర్చు పెట్టి గుండె ఆపరేషన్ చేయించారు. అంతేకాదు, వారు ఉండటానికి మీ సొంత ఫ్లాట్ కూడా ఇచ్చి ఆదుకున్నారు. ఆ రోజు మీరు చేసిన ఆ సహాయానికి, ఆ కృతజ్ఞతతోనే శివాని మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నది సార్. నిజానికి ఆ పెళ్లి కోసం మీరు మీ తాతయ్య పెట్టిన అబద్ధపు షరతులను సాకుగా చూపిస్తూ ఆమెను మానసికంగా చాలా బలవంతం చేశారు. మీరు ఆమెకు అంత పెద్ద సహాయం చేశారు కాబట్టి ఆమె కూడా మీకు సహాయం చేయటానికి ఆ అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నది సార్. సార్, పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగినా పెళ్లి అయిన తరువాత మాత్రం మీరు ఇద్దరు ఒకరిని ఒకరు మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. అదే మీ ఇద్దరి కళ్ళల్లోని ఆరాటాన్ని చూస్తే ఈ ప్రపంచంలో ఎవరికైనా చాలా సులువుగా అర్థమవుతుంది సార్ అని ముగించాడు మిస్టర్ రవి. రవి ఆ మాట చెప్పి ఆగిపోవటంతో అభిరామ్ చాలాసేపు ఆ రేఖాచిత్రాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఆలోచించాడు. అతని మనసులో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. అతను మెల్లగా సీటు నుండి లేస్తూ కోటు బటన్ పెట్టుకుంటూ, రవి, ఈరోజు నా షెడ్యూల్లో ఉన్న మీటింగ్స్ అన్నీ ఇప్పుడే క్యాన్సిల్ చేయండి. నేను వెంటనే ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి చాలా వేగంగా క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. అభిరామ్ అలా వెళ్ళాక మిస్టర్ రవి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని, సారీ అభిరామ్ సార్, శివాని గురించి నాకు తెలిసిన పూర్తి నిజం గనుక నేను
ఇప్పుడు మీకు చెబితే మీరు అస్సలు తట్టుకోలేరు సార్. ఆ నిజం మీ గుండెను ముక్కలు చేస్తుంది. శివాని మరి ఎవరో కాదు, మీరు ఎవరి ప్రేమలో అయితే దారుణంగా మోసపోయారో ఆ లావణ్య గుప్తా సొంత చెల్లెలు శరణ్య గుప్తా అని కనుక మీకు తెలిస్తే, బహుశా మీరు ఆమెపై ఉన్న పగతో ఈమెకు ఏదో ఒక అపకారం చేసేవారు. ఆవేశంలో మీరు చేసే ఆ తప్పు తర్వాత మీ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాక మీకే విపరీతమైన బాధను కలిగిస్తుంది సార్. అందుకే ఈ నిజాన్ని దాచవలసి వచ్చింది అని తన మనసులోనే అనుకున్నాడు రవి. విజయవాడలోని సిటీ హాస్పిటల్, అక్కడ ఉన్న ఒక ప్రైవేట్ స్పెషల్ వార్డులో మంచంపై ఒక వ్యక్తి గంభీరంగా కూర్చొని ఉన్నాడు. అతని ముఖం మొత్తం తెల్లటి కట్లతో పూర్తిగా కప్పబడి ఉన్నది. కళ్ళు ముక్కు మినహా అతని అసలు రూపం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. సరిగ్గా అదే సమయంలో ఆ వార్డు లోపలకు ప్లాస్టిక్ సర్జన్ అయిన డాక్టరు అడుగుపెట్టాడు. ఆ డాక్టర్ నవ్వుతూ, సార్ ఎలా ఉన్నారు? మీ నిరీక్షణ ముగిసింది. సుదీర్ఘమైన నెల రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఈరోజు మీరు మొదటిసారి మీ కొత్త ముఖాన్ని అద్దంలో చూసుకోపోతున్నారు అని చెబుతూ చాలా నిదానంగా ఆ వ్యక్తి ముఖానికి ఉన్న తెల్లటి కట్లను ఒక్కొక్కటిగా విప్పివేయటం మొదలుపెట్టాడు. చివరి కట్టు కూడా విడిపోయాక డాక్టర్ చాలా గర్వంగా, అభినందనలు సార్, మీ ఫేసు రీకన్స్ట్రక్ట్ సర్జరీ 100% సక్సెస్ అయ్యింది. ఇంకొన్ని రోజులు జాగ్రత్తగా మెడిసిన్స్ వాడితే మీరు కూడా సమాజంలో అందరిలా చాలా సాధారణ జీవితం గడపవచ్చు అన్నాడు. కానీ ఆ వ్యక్తి సాధారణ జీవితం గడపటానికి రాలేదు. అతను నెమ్మదిగా బెడ్ మీద నుండి కిందకు దిగాడు. గది మూలలో ఉన్న ఒక పెద్ద నిలువు అద్దం ముందర నిలబడ్డాడు. అద్దంలో కనిపిస్తూ ఉన్న తన కొత్త ముఖాన్ని, తన కొత్త రూపాన్ని చూసుకుంటూ వికృతంగా నవ్వుతూ, ఓహ్ అద్భుతం, ఈ కొత్త ముఖానికి, ఈ నా కొత్త జన్మకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, దేవేంద్ర నాయక్ అని గట్టిగా నవ్వాడు. మరుక్షణమే అద్దంలో ఉన్న తన రూపాన్ని చూస్తూ అతని ముఖం విపరీతమైన కోపంతో, ప్రతీకారంతో రగిలిపోయింది. అతను పళ్ళు నోరుతో, అభిరామ్ వర్మ, ఆ రోజు లోయలో నేను మృత్యువు అంచుల్లో ఉన్నప్పుడు కూడా నీతో చెప్పాను కదా, నేను ఆ చావును సైతం ఓడించి తిరిగి వస్తాను అని. చూసావా, నా మాట మీద నేను నిలబడ్డాను. నిన్ను సర్వనాశనం చేయటానికి ఈ దేవేంద్ర నాయక్ తిరిగి వస్తున్నాడ్రా. నువ్వు నా సామ్రాజ్యాన్ని పూర్తిగా కూల్చేశావు కదా. ఇప్పుడు నా వంతు మొదలయ్యింది అభిరామ్. ఇప్పుడు నాకు కేవలం నీ ఆస్తి మాత్రమే కాదు, నీ ప్రాణం కూడా కావాలి. అయినా నీ ప్రాణం నీ శరీరంలో లేదురా. నీ ప్రాణం అంతా ఆ అమ్మాయి, ఆ శివానీలో దాగి ఉన్నది అని నాకు చాలా బాగా తెలుసు. మన అనుకున్న ప్రాణాన్ని కోల్పోతే ఆ నరకం ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు కూడా నా చేతులతో రుచి చూపిస్తాను అని గర్జించాడు. అలా అంటూ అతను విపరీతమైన ఆవేశంతో తన పిడికిలితో ఆ ముందర ఉన్న అద్దాన్ని గట్టిగా ఒక్కటి బాదాడు. అంతే, ఆ అద్దం ముక్కలు ముక్కలైపోయింది. అతను ఒక రాక్షసుడులా వికృతంగా నవ్వుతూ ఉంటే పక్కనే ఉన్న డాక్టర్ అతని ప్రవర్తన చూసి విపరీతంగా భయపడిపోతూ, సార్, అసలు అసలు మీరు ఎవరు సార్? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని వణుకుతూ అడిగాడు. దేవేంద్ర నాయక్ నెమ్మదిగా వెనక్కు తిరిగాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. క్షణంలో వెళ్ళి ఆ డాక్టర్ భుజాలను తన చేతులతో గట్టిగా పట్టుకొని, నేను మరి ఎవరినో కాదురా, సాక్షాత్తు నీ ముందర నిలబడిన మృత్యువును అని గట్టిగా అరుస్తూ కింద పడి ఉన్న ఒక పదునైన పగిలిన అద్దం ముక్కను చేతిలోనికి తీసుకొని ఏమాత్రం దయ లేకుండా ఆ డాక్టర్ గొంతును దారుణంగా కోసేశాడు. ఆ డాక్టర్ తన గొంతు పట్టుకుని రక్తం చిమ్ముతూ ఉండగా బెడ్ మీద పడిపోయి విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలేశాడు. దేవేంద్ర నాయక్ తన చేతికి ఉన్న రక్తాన్ని తుడుచుకుంటూ ఆ హాస్పిటల్ నుండి చాలా సైలెంట్గా ఎవ్వరికీ దొరకకుండా బయటపడ్డాడు. ఇటు వర్మ విల్లాలో రాత్రి భోజనాలు అన్నీ ముగిశాక అందరూ తమ తమ గదులకు వెళ్ళి పడుకున్నారు. కానీ శివాని మాత్రం పైన ఉన్న తన బెడ్రూమ్లోనికి వెళ్ళటానికి మెట్ల మీద నిలబడి కొంచెం సంకోచిస్తూ తీవ్రమైన ఆందోళన చెందుతోంది. ఆమె మనసంతా ఒకటే భయం సుడిగుండంలా తిరుగుతోంది. ఈరోజు ఉదయం మాయ వల్ల అభిరామ్ మనసులో నాపై ఇంకా పగ పెరిగి ఉంటుంది. ఇప్పుడు నేను గదిలోనికి వెళితే అభిరామ్ మళ్ళీ ఆ విడాకుల మాట ఎత్తుతాడా? నా ప్రాణమైన అతనికి నేను విడాకులు ఎలా ఇవ్వగలను అని ఆలోచిస్తూనే వణుకుతూ ఉన్న చేతులతో మెల్లగా తలుపు తెరిచి లోనికి అడుగుపెట్టింది.
కానీ లోపలి దృశ్యం చూడగానే శివాని ఒక్కసారిగా ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. గదిలో వెలుతురు చాలా తక్కువగా ఉన్నది. చుట్టూ రంగురంగుల కొవ్వొత్తులు వెలుగుతూ ఆ వెలుతురులో గది ఒక మాయా ప్రపంచంలా కనిపిస్తోంది. బెడ్ నుండి నేల వరకు అంతా ఎర్రటి గులాబీ రేకులు కార్పెట్లా పరిచి ఉన్నాయి. గది అంతా ఒక తెలియని మధురమైన లవ్లీ సువాసనతో నిండి ఉన్నది. అది చూసి ఆమె పరవశించిపోతూ తన నోటి నుండి అభిరామ్ అన్న మాట మాత్రమే చాలా మెల్లగా వచ్చింది. ఆమె ఆ వెలుతురులో గది అంతా వెతికింది, కానీ అభిరామ్ ఎక్కడా కనిపించలేదు. ఆమె మెల్లగా బాల్కనీ వైపు నడుస్తూ వెళుతూ ఉండగా పక్కనే ఉన్న అటాచ్డ్ బాత్రూంలోని షవర్ నుండి నీళ్లు పడుతూ ఉన్న శబ్దం ఆమె చెవిన పడింది. ఆ నీళ్ల శబ్దం వినగానే శివాని మనసు ఒక్కసారిగా గతంలోనికి వెళ్ళింది. పెళ్ళైన కొత్తలో తన శోభనం రాత్రి బాత్రూంలో జరిగిన ఆ అందమైన సంఘటనలు గుర్తుకు వచ్చి అంత బాధలోనూ ఆమె ముఖంపై ఒక చిరునవ్వు చేరింది. ఆమె తన మనసును అదుపు చేసుకోలేకపోయింది. వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ బాత్రూంలోనికి వెళ్ళింది. అక్కడ షవర్ కింద నిలబడి నీళ్లల్లో తడిసిపోతూ ఉన్న అభిరామ్ను వెనక నుండి వెళ్ళి తన 2 చేతులతో ఎంతో ఆరాటంగా గట్టిగా హత్తుకున్నది. శివాని అలా వెనుక నుండి వచ్చి తనను హత్తుకోగానే అభిరామ్ శరీరం ఒక్కసారిగా జలధరించింది. ఆ తడిసిన స్పర్శ తగలగానే అతని మెదడులో ఏదో పాత జ్ఞాపకం మెరుపులా మెరిచింది. ఇలాగే, ఖచ్చితంగా ఇలాగే, గతంలో ఎప్పుడో జరిగినది అన్న ఒక బలమైన భావన అతనుకు కలిగింది. అతను నెమ్మదిగా శివాని చేతులను తన చేతుల్లోనికి తీసుకుని వెనక్కు తిరిగాడు. షవర్ నీళ్లలో తడిసిపోతూ తన వైపు చూస్తూ అమాయకంగా ఎంతో ప్రేమగా నవ్వుతూ ఉన్న శివాని ముఖాన్ని చూస్తూ, శివాని, అసలు ఏమిటిది? ఇలా మనం గతంలో కూడా ఎప్పుడైనా అని అడుగుతూ ఉండగానే శివాని అతని మాటలను పూర్తి చెయ్యనివ్వలేదు. ఆమె తన కాలి వేళ్లపై పైకి లేచి తన మృదువైన పెదవులతో అతని పెదవులను పూర్తిగా మూసేసింది. అభిరామ్లోని కోపం ఆ ముద్దుతో ఒక్క క్షణంలో కరిగి నీరైపోయింది. అతను శివానీని తన వైపునకు ఇంకా గట్టిగా దగ్గరకు లాక్కొని ఎంతో గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ చల్లటి షవర్ కింద వేడి శ్వాసల మధ్య ఇద్దరు ఒకరిని ఒకరు అమితంగా ప్రేమిస్తూ చాలాసేపు ఆ మధుర క్షణాల్లో తడిసి ముద్దైపోయారు. మరుసటి రోజు ఉదయం వెలుతురు గదిలోనికి వచ్చింది. నిద్రలో మెల్లగా పక్కకు తిరుగుతూ తను ఇంకా అభిరామ్ చేతుల మధ్యనే బందీగా ఉన్నాను అని శివాని గ్రహించింది. ఆమె ఇంకా కళ్ళు తెరవనే లేదు. కళ్ళు మూసుకునే నిన్న రాత్రి ఆ షవర్ కింద తమ మధ్య జరిగిన ఆ మధురమైన ఏకాంత క్షణాలను గుర్తు చేసుకుని మనసులోనే ఎంతో మురిసిపోయింది. సరిగ్గా అదే సమయంలో అభిరామ్ ఆమె ముఖంలో ఉన్న ఆ మురిపాన్ని చూశాడు. అతను మెల్లగా ముందుకు వంగి శివాని నుదుటిపై ఎంతో ఆప్యాయంగా ముద్దు పెట్టి, గుడ్ మార్నింగ్ వైఫ్ గారు అన్నాడు. అభిరామ్ నోటి నుండి ఆ మై వైఫ్ అనే మాట వినగానే శివాని గుండె ఒక్కసారిగా ఆనందంతో కొట్టుకున్నది. ఆమె కళ్ళు తెరిచి ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. ఎందుకంటే యాక్సిడెంట్కు ముందు అతను ఆమెను ఎప్పుడూ పేరుతో పిలవలేదు. ఎప్పుడూ ఎంతో హక్కుగా మై వైఫ్ అని మాత్రమే పిలిచేవాడు. యాక్సిడెంట్ తర్వాత అతను మిస్ శివాని అంటూ పరాయిదానిలా చూశాడు. కానీ చాలా కాలం తర్వాత అతను మళ్ళీ పాతకాలంలాగా అలా మై వైఫ్ అని పిలవటంతో ఆమె సంతోషం రెట్టింపు అయ్యింది. తన అభిరామ్ తనకు దొరికేస్తున్నాడు అని నమ్మింది. ఆమె ఎంతో మురిపముగా అభిరామ్ గుండెలకు ఇంకా దగ్గరగా అతుక్కుపోయింది. అది చూసి అభిరామ్ పెదవులపై చిన్న నవ్వు వచ్చింది. రాత్రంతా నీ ముఖంలో ఈ చిరునవ్వు అలాగే ఉన్నది శివాని, అసలు మనసులో ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. శివాని అతని గుండెలపై చెయ్యి వేసి కళ్ళు మూసుకొని, అభిరామ్, నీ ఈ తోడు కోసం, నీ నోటి నుండి వచ్చే ఈ పిలుపు కోసం నేను ఎంత కాలంగా ఎదురు చూస్తున్నానో నీకు అస్సలు తెలియదు అని ఎమోషనల్గా చెప్తూ ఉండగానే బెడ్ పక్కన టేబుల్ పై ఉన్న అభిరామ్ ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద పిఏ మిస్టర్ రవి పేరు కనిపించింది. అభిరామ్ ఆ రొమాంటిక్ మూడ్లో నుండి బయటకు వచ్చి ఫోన్ ఎత్తాడు. అతను హలో అనగానే అవతల నుండి రవి గొంతు చాలా కంగారుగా వినిపించింది. అభిరామ్ సార్, మీరు ఆఫీస్కు ఎప్పుడు వస్తారు సార్? అర్జెంటుగా రావాలి అన్నాడు. అతని గొంతులో ఉన్న ఆ వణుకును గమనించిన అభిరామ్ ముఖం సీరియస్గా మారింది. ఏమైనది రవి, అంత కంగారు పడుతున్నావు అని అడుగుతూనే తన గుండెలకు అతుక్కుని ఉన్న శివాని వైపు చూస్తూ, సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, అరగంటలో ఆఫీస్కు వస్తున్నాను
అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అభిరామ్ అంత అర్జెంటుగా ఆఫీస్కు వెళ్తున్నాడు అని తెలియగానే శివాని ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది. ఆమె ముఖం మార్చుకొని కోపంగా అతని వైపు చూసింది. అభిరామ్ నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె జుట్టును నిమురుతూ, మై వైఫ్, ఆఫీసులో ఏదో చాలా అర్జెంట్ ఇష్యూ అంట, వెంటనే వెళ్ళాలి అని చెప్పి బట్టలు తీసుకొని బాత్రూంలోనికి వెళ్ళాడు. స్నానం ముగించుకొని అతను బయటకు వచ్చాక కూడా శివాని ఇంకా అలానే బెడ్ మీద ముఖం మార్చుకొని కూర్చొని ఉండటం చూశాడు. అతను మెల్లిగా ఆమె దగ్గరకు వచ్చి మళ్ళీ నుదుటిపై ముద్దు పెట్టి, ప్లీజ్ నువ్వు కాలేజీకి వెళ్ళు శివాని, నేను ఆఫీస్ పని త్వరగా ముగించుకొని నేనే స్వయంగా నిన్ను కాలేజీ దగ్గర పిక్ చేసుకుంటాను. ఆ తర్వాత నువ్వు ఏం చెబితే అదే చేద్దాం. ఎక్కడికి తీసుకుని వెళ్ళమంటే అక్కడికే వెళదాం, సరేనా అన్నాడు బుజ్జగిస్తూ. అభిరామ్ వార్డు రోబ్ వైపు వెళుతూ హఠాత్తుగా ఆగిపోయాడు. ఏదో గుర్తుకొచ్చినట్లు వెనక్కు తిరిగి కనుబొమ్మలు ఎగరేస్తూ, మై వైఫ్, ఈరోజు నన్ను ఆఫీస్కు నువ్వు రెడీ చేయవా, నా బట్టలు నువ్వు మార్చవా అని అడిగాడు. ఆ మాట వినగానే శివాని ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత గతంలో జ్ఞాపక శక్తి పోయిన కొత్తలో అభిరామ్ను ఆట పట్టించడానికి తను ఆడిన ఒక చిన్న అబద్ధం గుర్తుకు వచ్చింది. ఆమె తట్టుకోలేక, అభిరామ్, ఐఆమ్ సో సారీ, ఆ రోజు నిన్ను ఆట పట్టించడానికి నేను అలా ఏమార్చాను. నీ బట్టలు మార్చటంలో కానీ నిన్ను రెడీ చేయటంలో కానీ నేను నీకు గతంలో ఎప్పుడూ హెల్ప్ చేయలేదు అని చెబుతూ బెడ్ మీద పడి పడి పకపక నవ్వసాగింది. అభిరామ్ కను బొమ్మలు ముడివేసి ఆమె నవ్వును చాలా తీక్షణంగా చూశాడు. ఓహో, అంటే నన్ను అబద్ధంతో ఏమారుస్తావా అని అడుగుతూ ఒక్కసారిగా బెడ్ మీద ఉన్న ఆమె మీదకు దూకాడు. నీకు బాగా నవ్వు వస్తుందా మై వైఫ్ అని అడుగుతూ ఆమె ఎంత అరుస్తూ ఉన్నా వినకుండా ఒక్కసారిగా ఆమెను తన చేతుల్లోనికి ఎత్తుకొని నేరుగా బాత్రూంలోనికి తీసుకుని వెళ్ళాడు. శివాని రొమాంటిక్గా అతని ముఖాన్ని తన చేతులతో నిమురుతూ, ఏమిటి అభిరామ్, నిన్నటి రాత్రి మత్తు ఇంకా నీకు వదల్లేదా, వదలు నన్ను అని చిలిపిగా అడిగింది. కానీ అభిరామ్ అస్సలు వినలేదు. అతను బాత్రూం లోపలకు వెళ్ళటమే ఆలస్యం. అక్కడ చల్లటి నీళ్లతో నిండుగా ఉన్న బాత్ టబ్బులో శివానీని ఒక్కసారిగా పడేశాడు. శివాని ఊహించని ఈ దెబ్బకు అమ్మా అంటూ ఒక్కసారిగా ఆ నీళ్లలో తడిసి ముద్దయిపోయింది. ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే టబ్లోని నీళ్లను తన 2 చేతులతో అభిరామ్ మీదకు చల్లుతూ, అభిరామ్, నన్ను నీళ్లతో ఏమారుస్తావా, నిన్ను అస్సలు వదలను చూడు అని అన్నది. అభిరామ్ ఆ నీళ్లను తుడుచుకుంటూ గట్టిగా నవ్వుతూ, మై వైఫ్, ఇప్పుడే కదా నీ దగ్గర ఆ ట్రిక్ నేర్చుకున్నాను, దెబ్బకు దెబ్బ, ఎలా ఉన్నది నా రివెంజ్ అన్నాడు వెటకారంగా. ఆ తర్వాత ఇద్దరి మధ్య కాసేపు చిలిపి గొడవ జరిగాక అభిరామ్ బట్టలు మార్చుకుని ఆఫీస్కు బయలుదేరాడు. వర్మ ఎంపైర్ హెడ్ ఆఫీస్లో మిస్టర్ రవి తన పర్సనల్ క్యాబిన్లో పిచ్చివాడిలా అటు ఇటు తిరుగుతూ భయంతో వణికిపోతూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో అభిరామ్ చాలా సీరియస్గా క్యాబిన్లోనికి అడుగుపెట్టాడు. అభిరామ్ రాగానే రవి పరిగెత్తుకుంటూ వెళ్ళి, సారీ అభిరామ్ సార్, మిమ్మల్ని ఉదయాన్నే ఇంత త్వరగా ఆఫీస్కు పిలిపించవలసి వచ్చినందుకు నన్ను క్షమించండి సార్ అన్నాడు తడబడుతూ. అభిరామ్ తన చైర్లో కూర్చొని కోటు సర్దుకుంటూ, ఇట్స్ ఓకే రవి, అసలు ఏమైనది, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు, ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. రవి ఏమీ మాట్లాడకుండా వణుకుతూ ఉన్న తన చేతులతో టేబుల్ కింద నుండి ఒక వస్తువును తీసి అభిరామ్ ముందర పెట్టాడు. అది చాలా చిందరవందరగా నలిగిపోయిన ఓ ఫ్లవర్ బొకే. దానితో పాటు దాని పక్కనే ఒక ఎన్వలప్ను కూడా పెట్టారు. అభిరామ్ ఆ నలిగిపోయిన ఫ్లవర్ బొకే చూసి ఆశ్చర్యపోతూ, ఏమిటిది రవి, ఈ నలిగిపోయిన ఫ్లవర్ బొకే ఏమిటి, ఆ కవర్ ఏమిటి అని అడిగాడు. రవి ఒక్క క్షణం ఆగి గుటకలు మింగుతూ వణుకుతూ ఉన్న గొంతుతో, సార్, బహుశా మనం అనుకున్నట్లు ఆ రోజు లోయలో ఆ ప్రమాదంలో ఆ దేవేంద్ర నాయక్ చనిపోలేదు సార్, అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. అతను ఈ రోజే, ఈ ఉదయమే మన ఆఫీసు రిసెప్షన్కు ఈ నలిగిపోయిన ఫ్లవర్ బొకేని, దానితో పాటు లోపల ఒక డెత్ నోటును పంపించాడు సార్ అని చెప్పాడు. దేవేంద్ర నాయక్ అనే పేరు వినగానే అభిరామ్ వర్మ కళ్ళు ఒక్కసారిగా కోపంగా మారిపోయాయి. అభిరామ్ మెల్లగా ఆ కవర్ను తెరచి లోపల ఉన్న లెటర్ను చదవటం మొదలుపెట్టాడు. నీ భార్య మైనాను మర్చిపోయావు అని తెలిసి నాకు నీ మీద చాలా జాలి వేస్తోంది.
కానీ ఆ రోజు లోయలో మన చివరి కలయిక, నీ కళ్ళ ముందే నేను మృత్యువులోనికి వెళ్ళిన ఆ సీన్ నీకు ఖచ్చితంగా గుర్తే ఉంటుంది అని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ముగిసిన ఆట కాదు ఇది. అసలైన ఆట ఇప్పుడే మొదలయ్యింది. త్వరలోనే నిన్ను, నీకు అత్యంత ఇష్టమైన వాళ్ళను కలవబోతున్నాను. సిద్ధంగా ఉండు. ఇట్లో నీ ప్రాణానికి ముప్పుగా మారబోతూ ఉన్న నీ ఆత్మీయుడు. ఆ లేఖ చదవగానే అభిరామ్ కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకున్నది. అతను ఆ పేపర్ను తన పిడికిలితో గట్టిగా నలిపేసి పక్కనే ఉన్న రవి వైపు చూస్తూ, రవి, ఆ రోజు ఆ లోయలో నేను కింద పడిపోయినప్పుడు వాడి శవాన్ని ఎవరైనా కల్లారా చూశారా? వాడి ప్రాణం పోయినది అని నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు. రవి భయంతో, సార్, ఆ రోజు మీ ప్లాన్ ప్రకారం నేను దేవేంద్ర నాయక్ను కలవటానికి వెళ్ళాను. కానీ అది వాడి ట్రాప్ అని తెలియలేదు సార్. నేను అక్కడకు వెళ్ళగానే నన్ను ఒక చీకటి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. చాలా కష్టం మీద నేను ప్రాణాలతో బయటపడ్డాను. కానీ నేను బయటకు వచ్చి చూసేసరికి మీకు యాక్సిడెంట్ జరిగినది అని, మీరు హాస్పిటల్లో ఉన్నారు అని తెలిసింది. వాడి బాడీ గురించి నాకు ఏమీ తెలియదు సార్ అని చెప్పాడు. అభిరామ్ ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉండగా హఠాత్తుగా అతని ఫోను వైబ్రేట్ అయ్యింది. ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. అభిరామ్ దాన్ని ఓపెన్ చేసి చదవగానే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ మెసేజ్లో, ఈరోజు నీ మైనా రెడ్ డ్రెస్లో చాలా హాట్గా ఉన్నది. ఆమెకు ఈరోజు చాలా ప్రమాదకరమైన రోజు అని నీకు తెలుసా అని ఉన్నది. అది చదవగానే అభిరామ్ షాక్ అయ్యాడు. శివాని ఈరోజు రెడ్ డ్రెస్లోనే ఉన్నది. వెంటనే కంగారుగా ఆమెకు కాల్ చేశాడు. రింగ్ అవుతుంది, కానీ శివాని ఎత్తటం లేదు. అభిరామ్ ఆందోళనతో గదిలో అటు ఇటు తిరుగుతూ ఉండగా చివరకు శివాని ఫోన్ ఎత్తింది. హలో మిస్టర్ హస్బెండ్ గారు, ఈరోజు మీకు ఆఫీసులో పని లేదా ఏమిటి? ఎప్పుడూ లేనిది నాకు పదే పదే కాల్ చేస్తూ ఉన్నారు అని నవ్వుతూ అడిగింది. ఆమె వాయిస్ వినగానే అభిరామ్ ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. ఎక్కడ ఉన్నావు నువ్వు శివాని? కాలేజీలో ఉన్నావా? నేను ఎంతసేపటి నుండి కాల్ చేస్తున్నానో తెలుసా అని కంగారుగా అడిగాడు. హస్బెండ్ గారు, ఈరోజు నా ఆరోగ్యం కొంచెం బాగాలేదు. అందుకనే క్లాసులకు వెళ్లకుండా రెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాను అని నీరసంగా చెప్పింది. శివానికి బాగాలేదు అని వినగానే అభిరామ్ కంగారు పడిపోయాడు. ఏమైనది? నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఇప్పుడే కాలేజీకి వస్తున్నాను అని చెప్పాడు. అభిరామ్ కంగారు చూసి శివాని అతన్ని ఆపుతూ, అయ్యో, నేను ఇప్పుడు బాగున్నాను, మీరు రావలసిన అవసరం లేదు. అయినా ఇప్పుడు క్లాసులు ఉన్నాయి. నేను సాయంత్రం నేరుగా ఇంటి దగ్గరే మిమ్మల్ని కలుస్తాను అని ఫోన్ పెట్టేసింది. శివాని క్షేమంగా ఉన్నది అని తెలియగానే అభిరామ్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అప్పుడే రవి క్యాబిన్లోనికి వచ్చి, సార్, ఒక బ్యాడ్ న్యూస్. ఈ ఏడాది మనం కోరుకున్న టెండరు మన కంపెనీకి దక్కలేదు. అది వేరే కంపెనీకి వెళ్ళిపోయింది అని తలదించుకొని చెప్పాడు. అభిరామ్ నిశ్శబ్దంగా ఉండిపోయి ఆ తర్వాత ముఖంపై ఒక వింతైన చిరునవ్వుతో, అయితే అర్థమైంది రవి, దేవేంద్ర నాయక్ ఎత్తుగడలు మొదలుపెట్టాడు. ఇది కేవలం మొదలు మాత్రమే అని ప్రశాంతంగా అన్నాడు. సార్, మీ బిజినెస్ కెరీర్లో మీకు దక్కని మొదటి కాంట్రాక్ట్ ఇది. మీరు ఇంత రిలాక్స్గా ఉన్నారేమిటి? సార్, ఒక్క విషయం అర్థం కావటం లేదు. మనం మార్కెట్ రేటు కంటే చాలా తక్కువకే కోట్ చేశాము. కానీ వాళ్ళు మనకంటే కేవలం 0.1% మాత్రమే తక్కువగా కోట్ చేసి గెలిచారు. మన కంపెనీ బిడ్డింగ్ రేటు వారికి ఎలా తెలిసింది? మన ఆఫీసులో ఎవరో నమ్మకద్రోహి ఉన్నారు సార్ అన్నాడు రవి. అదే సమయంలో అన్ని న్యూస్ ఛానల్స్లో అభిరామ్ వర్మకు కాంట్రాక్ట్ దక్కలేదు అన్న వార్త సంచలనంగా మారింది. ఆసియాలోనే టాప్ బిజినెస్ మ్యాన్, ఎప్పుడూ ఓటమి ఎరుగని అభిరామ్ వర్మ కెరీర్లో మొదటి ఓటమి అంటూ హెడ్లైన్స్ పడుతూ ఉన్నాయి. ఈ వార్త వినగానే శివాని కంగారు పడి కాలేజీ నుండి క్యాబ్ తీసుకొని విల్లాకు బయలుదేరింది. కొద్దిసేపటికి ఇంటికి చేరి ఒక సర్వెంట్ను, అభిరామ్ వచ్చారా అని అడిగింది. అవును మేడం, ఒక గంట క్రితమే వచ్చారు, ఇప్పుడు రూమ్లో ఉన్నారు అని చెప్పాడు సర్వెంట్. ఆమె మెట్లు ఎక్కుతూ ఉండగా కాళ్ళు మెట్ల మీద జారింది. కానీ అదృష్టవశాత్తు పక్కన ఉన్న రైలింగ్ పట్టుకోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఆమె కాళ్ళు బెనికింది. కానీ శివాని దాన్ని పట్టించుకోకుండా అభిరామ్ కోసం వేగంగా గదిలోనికి వెళ్ళిపోయింది. మెట్ల కింద నిలబడ్డ మాయ కోపంతో గోడ మీద కొడుతూ, శివాని, ఈసారికి తప్పించుకున్నావు. కానీ నా దెబ్బ నుండి నువ్వు ఎన్నాళ్ళు తప్పించుకుంటావో నేను చూస్తాను.
ప్రతిసారి నీ అదృష్టం ఇలాగే ఉండదు అని మనసులో అనుకున్నది. శివానీని మెట్ల మీద నుండి పడేయాలి అనే మాయా ప్లాన్ విఫలం కావటంతో ఆమె ఆ మెట్ల కిందే నిలబడి నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నది. సరిగ్గా అదే సమయంలో ఒక చెయ్యి మాయా చేతిని గట్టిగా పట్టుకున్నది. మాయాకు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే ఆ చెయ్యి ఆమెను చీకటిగా ఉన్న ఒక కార్నర్లోనికి ఈడ్చుకుంటూ లాక్కుని వెళ్ళిపోయింది. మాయ ఆ షాక్ నుండి తేరుకునే లోపే ఒక బలమైన దెబ్బ మాయ చెంప మీద గట్టిగా పడింది. ఆ దెబ్బ తీవ్రతకు ఆమె చెవులు గుయ్యమన్నాయి. మెదడు కూడా ఒక క్షణం పాటు మొద్దుబారిపోయి కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి. మాయ తన చెంపను ఒక చేత్తో పట్టుకొని వెనక్కు తిరిగింది. ఎదురుగా ఉన్న వ్యక్తి ముఖం చూడగానే మాయ నోట మాట రాలేదు. గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఎందుకంటే అక్కడ నిలబడి ఉన్నది సాక్షాత్తు ఈ ఇంటి పెద్ద కోడలు అభిరామ్ తల్లి అయిన విజయ గారు. విజయ గారి కళ్ళల్లో అంతకు ముందు ఎప్పుడూ లేని ఆవేశం కనిపిస్తోంది. మాయ వణికిపోతూ తన చెంపపై చేయి వేసుకుని తడబడుతూ ఉన్న గొంతుతో, ఆ ఆ ఆంటీ గారు, మీరా మీరా నన్ను కొట్టింది? అది నేను నేను ఆంటీ అంటూ నసగటం మొదలుపెట్టింది. నోరు మొయ్. నీ నోటి నుండి ఒక్క శబ్దం కానీ ఒక్క మాట కానీ బయటకు వచ్చిందో నీ పళ్ళు రాలగొడతాను. నువ్వు ఇన్ని రోజులుగా ఈ వర్మ విల్లాలో ఉంటూ వెనుక ఉండి చేస్తున్న దారుణాలు అన్నీ నాకు తెలియవు అని అనుకున్నావా మాయ అన్నారు విజయ గారు. మాయ భయంతో నీరు గారిపోతూ, "ఆ, ఆ, అది ఆంటీ నేను శివానీని" అంటూ మళ్ళీ ఏదో కవర్ చేయడానికి చూసింది. విజయ గారు ఆమె మాటను మధ్యలోనే ఆపేస్తూ, నోర్ముయ్ అని చెప్పానా? బంధువుల అమ్మాయివి కదా అని ఇప్పటి వరకు చాలా ఓపికగా భరించాను. కానీ ఈరోజు నువ్వు హద్దులు దాటావు. ఇప్పుడు నీ ప్రాణాలకు మంచిది ఏమిటంటే నువ్వు ఇప్పుడే ఈ క్షణమే నీ సామాన్లు సర్దుకొని నీ ఇంటికి వెళ్ళిపోవటం. లేదు అంటే ఈరోజు నా కోడలు శివానికి నువ్వు చేసిన ఆ ద్రోహానికి నిన్ను అందరి ముందు మెడపట్టి జుట్టు పట్టుకుని ఈ ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాను. జాగ్రత్త అని అల్టిమేటం ఇచ్చి అసహ్యంగా ఆమె వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. విజయ గారు వెళ్ళగానే మాయ ముఖంలో ఉన్న భయం కాస్త కోపంగా మారిపోయింది. ఆమె తన చెంపను నిమురుకుంటూ, ఛీ, నా చేతిలో గనుక పవర్ ఉంటే వీళ్ళ అందరూ ఒక్క క్షణంలో ఈ వర్మ విల్లా నుండి కుక్కలను తోలినట్టు బయటకు గెంటేసేదాన్ని. కానీ ఆ ముసలాడు దేవేంద్ర నాయక్ పెద్ద మోసగాడు. నన్ను అభిరామ్కు భార్యను చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పి నా ప్లాన్ మధ్యలోనే నన్ను ఒంటరిగా వదిలేసి తను మాత్రం టపా కట్టేశాడు. ఆఖరికి నాకేమీ చేయకుండా నా జీవితాన్ని రోడ్డు మీదకు తెచ్చాడు అని మనసులో తిట్టుకున్నది. కానీ సరిగ్గా అదే సమయంలో విజయ గారు ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చి మాయాకు లోపల వణుకు మొదలయ్యింది. లేదు, నేను ఈ విల్లా నుండి అస్సలు వెళ్ళలేను. ఏమైనా సరే అభిరామ్ను, అతని 1000 కోట్ల ఆస్తిని వదిలి నేను ఈ ఇల్లు దాటను. నేను ఇక్కడే ఈ ఇంట్లోనే గౌరవంగా ఉండటానికి ఏదో ఒక దారి వెతకాలి. ఆలోచించు మాయా, ఆలోచించు అంటూ తన మెదడుకు పదును పెట్టింది. అలా ఆలోచిస్తూ ఉండగానే ఆమె ముఖంలో ఒక చిరునవ్వు చేరింది. దొరికింది దారి. నా వెనుక నా మేనత్త సుమతి ఉండగా నాకెందుకు భయం? నా అత్త ఈ ఇంట్లో ఉండగా నన్ను ఎవ్వరు వెళ్ళగొడతారో నేను చూస్తాను అనుకుంటూ మాయ నేరుగా సుమతి గది వైపు అడుగులు వేసింది. మరోవైపు శివాని మెట్ల మీద తగిలిన ఆ కాలి బెనుకు నొప్పిని అస్సలు లెక్క చేయకుండా కుంటుకుంటూనే తన బెడ్రూమ్లోనికి వెళ్ళి ఆందోళనగా అభిరామ్ కోసం వెతికింది. సోఫాలో ప్రశాంతంగా కూర్చొని ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్న అభిరామ్ కనిపించగానే ఆమె గుండె సంతోషంతో నిండిపోయింది. ఆమె పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్ళి, అభిరామ్, నువ్వు బాగున్నావు కదా? ఆఫీసులో టెండర్ పోయినది అని టీవీలో వస్తోంది. నీకేమీ కాలేదు కదా అని ఎంతో ఆరాటంగా అడిగింది. అభిరామ్ ఆమె కంగారు పడుతూ ఉన్న ముఖాన్ని, శ్వాస తీసుకుంటూ ఉన్న తీరును చూశాడు. అతను ఏమీ మాట్లాడకుండా ల్యాప్టాప్ పక్కన పెట్టి ఒక్కసారిగా ముందుకు వచ్చి శివానీని తన 2 చేతుల్లోనికి తీసుకుని ఎత్తుకున్నాడు. శివాని ఊహించని ఈ రొమాంటిక్ మూవ్కి ఆశ్చర్యంతో అతని కళ్ళల్లోనికి చూస్తూ, అభిరామ్, నువ్వు ఏం చేస్తున్నావు? నన్ను వదులు అని అడుగుతూ ఉండగానే అభిరామ్ ఆమెను బెడ్ మీద నెమ్మదిగా కూర్చోపెట్టాడు. ఆపై తన కుడి చేతి వేలిని ఆమె మృదువైన పెదవుల మీద ఉంచి చాలా లోతైన స్వరాన, ఏమీ మాట్లాడకు, ఒక్క ముక్క కూడా మాట్లాడొద్దు అన్నాడు. అభిరామ్ వెళ్ళి వార్డు రోబ్ నుండి
ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చాడు. అతను శివాని పక్కనే బెడ్ మీద మోకాళ్లపై కూర్చొని ఆమె డ్రెస్ను కొద్దిగా పక్కకు జరిపి ఆ బెణికిన కాలి పాదాన్ని ఎంతో మృదువుగా తన చేతుల్లోనికి తీసుకున్నాడు. ఆమె కాలికి ఆయింట్మెంట్ రాస్తూ చాలా ప్రేమగా చిరుకోపంతో, నీకు ఎప్పుడూ నా గురించే చింత, నా గురించే ఆందోళన, కానీ నీ శరీరం గురించి, నీ ప్రాణం గురించి నీకు అస్సలు పట్టింపు లేదు కదా శివాని అంటూ ఆ పెయిన్ కిల్లర్ జెల్లును మెల్లగా మసాజ్ చేయటం మొదలుపెట్టాడు. శివాని నోట మాట రాలేదు. ఆమె పూర్తిగా మౌనంగా ఉండిపోయింది. అసలు నేను మెట్ల మీద పడబోయిన విషయం, నా కాలికి దెబ్బ తగిలింది అనే విషయం అభిరామ్కు ఎలా తెలిసింది? అతను నన్ను గమనిస్తూనే ఉన్నాడా అని ఆలోచిస్తూ అతనిపై ఉన్న ప్రేమతో కన్ను రెప్పవేయటం కూడా మర్చిపోయి అలాగే ఏకధాటిగా అతని ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది. అభిరామ్ ఆయింట్మెంట్ రాయటం ముగించి తల పైకి ఎత్తి ఆమె వైపు చూశాడు. ఆమె తనని చూడటం గమనించి, ఏమిటి శివాని, నన్ను అలా దొంగలా చూడటం పూర్తయితే కాసేపు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోరాదా అన్నాడు చిలిపిగా. ఆ మాటకు శివాని ముఖం అంతా సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఆమె తలదించుకున్నది. అభిరామ్ చిన్నగా నవ్వుతూ బెడ్ పై నుండి లేచి వెళుతూ ఉండగా శివాని చప్పున ముందుకు వంగి అతని చేయిని గట్టిగా పట్టుకున్నది. అభిరామ్ భార్యగా, నాకు ఉన్న ప్రతి సమస్యను నువ్వు ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తున్నావు, కానీ నీ ఆఫీస్ సమస్యను, నీ మనసులో ఉన్న బాధను మాత్రం నాతో ఎందుకు పంచుకోవు? నేను ఇంకా నీ కష్టాలను పంచుకోవటానికి అర్హురాలిని కాదా అని ఎమోషనల్గా అడిగింది. అభిరామ్ కొన్ని సెకండ్ల పాటు నిశ్శబ్దంగా ఆమె కళ్ళల్లోనికి చూశాడు. ఆ తర్వాత ఆమె దగ్గరకు వచ్చి ఆమె తల నిమురుతూ ఎంతో నమ్మకంగా, శివాని, ఆఫీసులో అంత సీరియస్ ప్రాబ్లము ఏమీ లేదు, అంతా నా కంట్రోల్లోనే ఉన్నది, నువ్వు దీని గురించి అస్సలు చింతించకు. ఆ యాక్సిడెంట్ వల్ల నేను నా గతాన్ని, కొన్ని విషయాలను మర్చిపోయాను అన్నది నిజమే, కానీ నా కష్టంతో రాత్రింపవళ్ళు శ్రమించి నిర్మించిన ఈ వర్మ ఎంపైర్ను అంత తేలికగా ఏ శత్రువు చేతిలోనూ నాశనం అవ్వనివ్వను. నీకు నీ భర్త మీద, అతని సామర్థ్యం మీద ఆ మాత్రం నమ్మకం ఉన్నది కదా అని అడిగాడు. శివాని అతని మాటల్లోని ధైర్యానికి మనసారా నవ్వుతూ అవును అన్నట్లు తల ఊపింది. అభిరామ్ ఆమె ముందుకు వంగి ఆమె నుదుటిపై ఎంతో గాఢంగా ముద్దు పెట్టి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఒక ఇంపార్టెంట్ బిజినెస్ డిన్నర్ మీటింగ్ కోసం బయటకు వెళ్తున్నాను, రాత్రికి తిరిగి వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పి కోటు వేసుకుని అక్కడి నుండి బయలుదేరాడు. ఇటువైపు వర్మ విల్లాలోని మరి ఒక గదిలో మాయ తన ప్లాన్ను అమలు చేస్తోంది. ఆమె సుమతి బెడ్రూమ్లోనికి అనుమతి లేకుండా నేరుగా దూసుకుని వెళ్ళింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.